నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకిచ్చిన హామీలని అమలు చేస్తాం. పింఛన్ల పంపిణీలో స్పష్టం చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించాలన్న వైసీపీ. రాజ్యసభలో స్పష్టం చేసిన పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి. విద్యుత్ బిల్లులను ఈస్టర్న్ పవర్ యాప్ ద్వారానే చెల్లించాలి. మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీఈపీడీసీఎల్ సంస్థ చైర్మన్ ఇమ్మడి పృథ్వీతేజ్. ఖరీఫ్ పంటకు సక్రమంగా నీటిని అందించండి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లు పంపిణీ కార్యక్రమం భీమడోల్లో ఉత్సాహంగా జరిగింది. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా భీమడోలు, కురెల్లగూడెం, అంబరుపేట, గుండుగొలను, ఆగడాల్లంక, పొలసాన్పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కూటమి నాయకులతో కలిసి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన అందించడంలో పింఛన్ల పంపిణీ తొలి ఘట్టమని అన్నారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. కార్యక్రమంలో పోలసానిపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం హసేనా, జనసేన మండల అధ్యక్షులు ప్రతి మదన్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఆ పార్టీకి దక్కిందని వైసీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇది ఏపీ ప్రజల హక్కని, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని అన్నారు. అన్యాయంగా విభజించడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందని, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 వారాలు గడిచినా శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. Sir, I would like to address the following crucial issues very briefly. Reforming the Indian testing system. The NEET undergraduate exam is taken by over 70,000 aspirants from Andhra Pradesh each year out of total 20 lakh students. Of these, only 2,000 students are selected to study at various places. There is a significant shortage of seats in government medical colleges. Despite the increasing number of applicants, the availability of seats and colleges have not risen proportionately. Currently, there are only 55,648 government medical seats. This number must be increased to at least 1 lakh to ensure fair opportunities for NEET aspirants to achieve their dreams of becoming doctors. Sir, secondly, strengthening public health infrastructure pandemic. The COVID-19 pandemic underscored the importance of robust public health infrastructure to handle health emergencies. In 2024, preparing for potential pandemics remains a national priority, sir. According to a report of the Global Health Security Index, India ranks poorly in terms of pandemic preparedness, with significant gaps in health infrastructure, disease surveillance, and emergency response systems, sir. The central government should invest in upgrading the healthcare facilities, including increasing hospital beds and ICU units and stop filling medical supplies, sir. The state has also faced several challenges in resolving the pending issues related to the bifurcation, such as the sharing of assets, liabilities, the allocation of employees, the division of institutions, and the completion of projects, sir. Sir, however, rather than demanding special category status over the last 5 weeks after the result has come, the ruling party in Andhra Pradesh has sponsored and enabled a brutal wave of organized violence on the leadership and cadres and sympathizers of ISR Congress party, sir. Sir, I also request that the central government to take steps to complete the Polavaram project as early as possible, sir. Necessary funds may be sanctioned for the speedy completion of the
Polavaram project, sir. విద్యుత్ వినియోగదారులు ఇకపై ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్స్, మొబైల్ యాప్ల ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్స్ ద్వారా కుదరదని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి బిల్లుల చెల్లింపులు జరపాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈస్టర్న్ పవర్ అనే యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే సంస్థ వెబ్సైట్ www.apeasternpower.com నుంచి గానీ బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్, సంస్థ వెబ్సైట్స్ ద్వారా బిల్లులు చెల్లించేటప్పుడు మాత్రమే వినియోగదారులు తమ ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్స్ తో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ వాడుకోవచ్చని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. వినియోగదారులంతా ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్ కు తగిలిందని ధ్వజమెత్తారు. అలాగే చంద్రబాబు మార్కు చూపేలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని అన్నారు. ఒక నాయకుడికి, నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరిగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా పెన్షన్ల పంపిణీ చూసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తా ఉంటాడు, నేను ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి పెన్షన్లు ఇచ్చాను, ఆ వాలంటీర్లు ఆగిపోతే పెన్షన్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఆయన చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఎవరి సహాయం లేకుండా సచివాలయాల కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖున వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే, అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు, వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వారు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను, పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే,
ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ, అదేవిధంగా పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచానటం కానీ, ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికీ కూడా వాళ్ళకి ఒకటే తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 2000 నుంచి 3000 చేస్తానని కలబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశల వారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు 5 ఏళ్ళు కాలం గడిపి ఆఖరణ వారికి దశల వారీగా పెంచినటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో, ఎందుకంటే అన్నమంతా పట్టుకోక్కర్లు, ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతా ఉంది. 1వ తారీఖున అందరికి జీతాలు ఇవ్వటం, అంతేకాకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా 1వ తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది, ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది. ఒక నేరస్తుడికి అదేవిధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే గతంలో 2019 ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు. రుచి చూసిన తర్వాత అది చేదా పుల్లనా లేకపోతే ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని, గతంలో వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పెన్షన్ పొందనందువల్ల వాళ్ళ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి బ్యాంకుకు రమ్మనో లేకపోతే ఇంకొకటి రమ్మనో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల 60 మందిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ వృద్ధులకి ఆయన క్షమాపణ చెప్పాలి. ఆ రోజు నేను చేసిన తప్పు, వ్యవస్థ ద్వారా నడిపించాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ వ్యవస్థను పక్కన పెట్టి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అభివృద్ధి కోసం శవరాజకీయాలు చేశానని ఆయన ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల భరోసాకి, ఆంధ్ర ప్రజల యొక్క బాగుకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.